అపోస్తల కార్యములు 24వ అధ్యాయము చదువుకుందాం. 5 దినములైన తర్వాత ప్రధాన యాజకుడైన అననీయయు కొందరు పెద్దలను తెర్తుళ్ళు అను ఒక న్యాయవాదియు కైసరయకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. పౌలు రప్పింపబడినప్పుడు తెర్తుళ్ళు అతని మీద నేరం మోపనారంభించి ఇట్లనెను: మహా ఘనత వహించిన ఫెలిక్స, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుచున్నవనియూ ఒప్పుకుని, మేము సకల విధములను సకల స్థలములోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. నేను తమకు ఎక్కువ ఆయాసము కలగజేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకుని దానిని తమరు ఎప్పటి వలె శాంతముగా వినవలనని వేడుకొనుచున్నాను. ఈ మనుషుడు పీడవంటవాడును, భూలోకమందున సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదములకు నాయకుడినై ఉన్నట్టు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడిన గనుక మేము అతడిని పట్టుకుంటుమి. తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నయూ తమకే తెలియవచ్చునని చెప్పాను. యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి. అప్పుడు అధిపతి మాటలాడమని పౌలునకు సైగ చేయగా అతడు ఇట్లన్నాడు: తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనముకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాటి నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకొనవచ్చును. దేవాలయములోనేమి, సమాజ మందిరములోనేమి, పట్టణములోనేమి నేను ఎవనితోనూ తర్కించుటేనను జనులను గుమికూర్చుటేనను వారు చూడలేదు. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును రాయబడి ఉన్నవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. కొన్ని సంవత్సరములైన తర్వాత నేను నా స్వజనులకు దానద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చి తిని నేను శుద్ధి చేసుకుని వాడినై ఇలాగూ అప్పగించుచుండగా వారు దేవాలయంలో నన్ను చూసిరి. నేను గుంపు కూర్చి ఉండలేదు, నా వలన అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. నా మీద వారికి ఏమైనా ఉన్న ఎడల వారే తమ సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపవలసి ఉండెను. లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానమును గూర్చి నేడు వారి ఎదుట విమర్శింపబడు చున్నానని వారి మధ్య నిలవబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయమే తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చునని. ఫెలిక్సు ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగినవాడే సహస్రాధిపతి అయిన లూషియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందనని చెప్పి విమర్శ నిలుపు చేశాను. మరియు అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఆజ్ఞాపించాను. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్సు యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందు విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగులు భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలవనంపింతునని చెప్పాను. తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరికినని ఆశించి మాటిమాటికి అతను పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరముల తర్వాత ఫెలిక్సుకు ప్రతిగా పోర్కియు పేస్తూ వచ్చాను. అప్పుడు ఫెలిక్సు యూదుల చేత మంచి వాడననిపించుకొనవలనని కోరి పౌలును బంధకములోనే విడిచిపెట్టిపోయాను.